వెల్కమ్ టు ముదిగొండ టీవీ. సబ్స్క్రైబర్స్కి, స్నేహితులకి, షోభిలాషులందరికీ కూడా స్వాగతం. తమ్నైల్ చూశారు కదా, దాని నుంచి లక్కీ బిజినెస్, అదృష్ట వ్యాపారాలు సింపుల్గా. మీకు మా వీడియోలోనే చూసి ఉంటారు. కరెక్ట్గా తమ్నైల్ స్టేట్కి వచ్చాను, తమ్నైల్ ఏముందో అదే చెప్తూ ఉంటారు. వివరణ విశ్లేషణ తర్వాత ముందు స్టేట్ పాయింట్ రావాలి మనకి. సో లక్కీ బిజినెస్, ముందు లక్కీ బిజినెస్లో ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సి ఎవరైనా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ పేరు ప్రకారం ఓన్గా మీరు వ్యాపారం చేయాలా, ఎవరితో ఉన్న ఫ్రెండ్స్తో నీళ్ళు కలిపి పార్ట్నర్షిప్ చేయాలని ఉంటుంది. ఇది తెలుసుకోకుండా ఎవరో డబ్బు ఇచ్చారని నేను ఇంత పెడతాను అంత పెడతాను, నా షాప్ వాడుకొని నివేస్తాయి మాట్లాడుకుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సపోజ్ 1 crore వాళ్ళ దగ్గర ఉండదు, అప్పుడైనా నేను 20 లక్షలు పెడతా అన్నా అని కూడా అంటాడు, మేము 30 పెడతా ఉంటాడు, సడన్ నేను ఇస్తా ఉంటాడు. ఇవన్నీ చూసుకొని ఏం చేస్తుంటే పార్ట్నర్షిప్లో దిగుతారు. ఇంతకీ పార్ట్నర్షిప్ ఇక్కడ పనికొస్తుందో లేదో చూసుకోరు. సో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ ప్రకారం పనికి రాకపోతే కొన్నాళ్ళు 3 నెలలు 6 నెలలు 7 నెలల తర్వాత ఆ పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చేసి పోతుంది. కొన్నిసార్లు ఆ పార్ట్నర్స్ లాపడతారు, మీరు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు నా క్లయింట్లు. సార్ అందరు బాగానే ఉన్నారు సార్, మొత్తం విడిపోయిన వాళ్ళు బాగానే వెనకేసుకున్నాను, నేను లాస్ అయిపోయినా, మొత్తం పోయి సార్ అంటాడు. పార్ట్నర్షిప్ పోగొట్టుకుంటారు. అంటే ఏ జాగ్రత్తలో పార్ట్నర్షిప్ పనికి వస్తుందా లేదా అని చూసుకోవాలి. లేదా ఓన్గా చేయాలి, పనికి రాకపోతే ఓన్గా చేయాల్సి వస్తుంది. కొంతమందికి మరి ఓన్గా చేయాలంటే దీంట్లో కొన్ని వీక్ ఇవి ఉంటాయి. ఏది న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ బట్టి కొంతమందికి ఇండిపెండెంట్ నేచర్ ఉండదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళు ఓన్గా చేసుకోవాలంటే వాళ్ళ డెసిషన్ ఓన్గా ఉండదు. బిజినెస్ ఎట్లా చేస్తారు, వీళ్ళకి హెల్ప్ కావాలంటే పార్ట్నర్షిప్ పోవాలి, వీళ్ళు ముంచేస్తారు. ఇప్పుడు నెంబర్ 2 ఉందనుకోండి, వాళ్ళు పార్ట్నర్షిప్ పోతే ఈజీగా మునిగిపోతారు. వాళ్ళు ఓన్గా చేయకూడదు. మరి ఎట్లా సార్, ఈ 2 కాక 3ది ఏముంటుంది అంటారు. ఓన్గానే చేయాలి, వెనకాల మీ ఫ్రెండ్ ఇంట్లో పెద్దవాళ్ళతోనూ ఒక గైడెన్స్లో చేస్తుండాలి. చేసేది మీరే, బయట పార్ట్నర్షిప్ ఉంటే మీ వెల్విషర్ ఫ్రెండ్ ఎవరిని పెట్టుకుని నన్ను అడ్వైస్లో చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడ తప్పు చేసినా కంట్రోలింగ్ పాయింట్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు సొంతంగా చేయకూడదు, పార్ట్నర్షిప్లో చేయకూడదు. వాళ్ళకి ఏ జాగ్రత్తలు ఉంది దీంట్లో చెప్తాను అన్నమాట. ఈ 2 మెయిన్. తర్వాత ఇంతకీ లక్కీ బిజినెస్. ఈ లక్కీ బిజినెస్ ఏంటి, అదృష్ట వ్యాపారం ఏమిటి అని అంటే, మీరు ఓల్డ్ ఇండియన్లో ఒక 4-5 ఉంటాయి. వ్యవసాయం మొత్తం ఒక వ్యవసాయం, అగ్రికల్చర్ ఒక సెక్టర్. ఆ అగ్రికల్చర్ బేస్ ఉండేది, కిరాణా షాపులు ఉండేవి, రైస్ మిల్లు ఉండేవి, కిరాణా షాపులు ఉండేవి. తర్వాత ఏముండేది, బట్టల షాపులు ఉండేవి, మగ్గాలు ఉండేవి, బట్టల షాపులు ఉండేవి, లేదా కిరాణా ఇనుప దుకాణాలు ఉండేవి. ఇట్లా చూసుకుంటే ఒక 7-8 వ్యాపారాల కంటే ఎక్కువ ఉండేవి కదా. ఇప్పుడు మీరు చూడండి, ఏదన్నా మాలుగు పోయి మీరు లెక్కేయండి, ప్రోడక్ట్స్ మొత్తం లెక్కేస్తే డెఫినెట్గా 50 నుంచి 100 వ్యాపారాలు ఉంటాయి. ఇంకా మిగిలే ఉంటాయి 50 to 100. ఒక మాల్లో ఏమేమి ఉంటాయి చూడండి, దాంట్లో ప్లాస్టిక్ ఉంటాయి, పిల్లాడుకుంది ఉంటుంది, మెడికల్ సంబంధించి ఉంటాయి, రకరకాల వ్యాపారాలు ఉంటాయి. ఇన్ని వందల వ్యాపారాలు ఏది వాట్ ఈస్ మై లక్కీ బిజినెస్, నాకు సరిపడే వ్యాపారం ఏందని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి కాకుండా దీంట్లో న్యూమరాలజీ మీ డేటా బట్టి 2, 3 ఆ 2, 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొంత దాంట్లో మీకు అనుభవం ఉండొచ్చు, దాంట్లో లేకపోవచ్చు. చూసుకొని ఒక 2, 3 ఇంపార్టెంట్ తీసుకొని దాంట్లో కనుక మీరు లక్కీ బిజినెస్ సెలెక్ట్ చేసుకొని చేస్తే వస్తుంది. దీన్ని పల్లెటూరులో ఏమంటారంటే, లక్కీ బిజినెస్ అని ఇంగ్లీష్ చెప్పే కదా సార్, నాకు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది సార్ అంటాడు. 2 ఒకటే కదా, ఏం చేస్తే నాకు కలిసి వస్తుంది అని ఉంటుంది. నాకు పొత్తు పనికి వస్తుందా, పొత్తు అంటే పార్ట్నర్షిప్, ఎవరైనా పొత్తులో కూర్చొని చేయొచ్చా అంటారు. ఇవే క్వశ్చన్స్ పల్లెటూరులో కూడా, ఇవే ఆన్సర్ మీకు ఇస్తున్నాను అనమాట. కాబట్టి తేల్చుకోవాల్సింది ఓనా పార్ట్నర్షిప్. రెండోది లక్కీ బిజినెస్, ఇన్ని రకాల వ్యాపారాలు ఉన్నప్పుడు దీంట్లో మీరు ఏం చేయాలని ఉంటుంది అనమాట. ఇక దీని కంటిన్యూషన్ ఇంకా చాలా మన వీడియోలు ఉన్నాయి. చేసిన తర్వాత మరి దానికి బిజినెస్కి ఏం పేరు పెట్టాలి, మీ బోర్డుకి ఏం కలర్స్ వేయాలి, మీ విజిటింగ్ కార్డ్స్కి ఏ కలర్, ఇట్లా ఇంకా చాలా న్యూమరాలజీ మీ గైడ్లైన్స్ ఇచ్చే చాలా ఉంటాయి. చిన్న వీడియోలో చెప్పకూడదు, దీంట్లో ఎంత సమాచారం ఉంది, మీతో ఇంకా కంటిన్యూషన్ చాలా ఉంటాయి. ఇదే బిజినెస్ కనుక మీరు ఇప్పుడు ముదిగొండ టీవీ బెస్ట్ ఎంజీకేలో కనుక మీరు సబ్స్క్రైబ్ చూస్తే ఒక 10-15 వీడియోలు డిఫరెంట్ టాప్ మీద దీని మీద ఉంటాయి. ఇదే బిజినెస్ మీద 7-8 రకాలుగా ఉంటాయి అన్నమాట. అవి తీసి ఒకదాన్ని చెప్తే 1 గంట పడుతుంది ఇక్కడ. సో యూట్యూబ్లో 1 hour 2 hours వీడియోస్ ఉండవు, మ్యాక్సిమం 10 to 12. ఒక్కోసారి సబ్జెక్ట్ బాగుంటే 15 years, మ్యాక్సిమం 10, 12, 8, 9 దాంట్లో ఉంటుంది. కాబట్టి మిగతా వీడియోలు చాలా ఉంటాయి. ఆ సమాచారం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీ న్యూమరాలజిస్ట్ ముదిగొండ గోపికృష్ణ, మరొక వీడియోలో కలుద్దాం. సెలవు.